ఈ సీరియస్ పేమెంట్ కాకుండా లీగల్ గా ప్రొసీడ్ చేసుకోండి. ప్రొసీడ్ చేయండి. మళ్ళీ మీ సివిల్ స్కోర్ పాడైందని కంపెనీకి బ్లేమ్ చేయొద్దండి. నేనేం బ్లేమ్ చేయ మిమ్మల్ని ఏం బ్లేమ్ చేయని చెప్తున్నా కదా. అదే సార్, మళ్ళీ మీ సివిల్ స్కోర్ పాడైందని బ్లేమ్ చేయొద్దండి. మీ పెనాల్టీ మిమ్మల్ని ఏం బ్లేమ్ చేయ, కంపెనీ ఏం బ్లేమ్ చేయ, ఎవరికి ఏమి ఇబ్బంది పెట్టా అంతా కట్టండి. మళ్ళీ ఎవరిని ఏం బ్లేమ్ చేయ, ఓకేనా. మరి పేమెంట్ పెనాల్టీ చార్జెస్, బౌన్స్ చార్జెస్ ఎంత పడినాయి అవి వాటినే బ్లేమ్ ఏం చేయ, మీకు కడతారా మీరు? బ్లేమ్ ఏం చేయ, కట్టేసుకుంటా, కడతా. బౌన్స్ చార్జెస్ ఎంత పడి, పెనాల్టీ ఎంత పడి కడతారు. యాజ్ పర్ ద అగ్రిమెంట్ వేయండి. ఎంత అంటే ఇష్టం వచ్చినట్టు ఇస్తారా? మరి పేమెంట్ చేయండి, పేమెంట్ చేయండి. ఎంత ఇస్తారంటే ఎంత, ఎట్లా ఇస్తావు అట్లా ఇష్టం అది. అగ్రిమెంట్ ప్రకారం అగ్రిమెంట్ లో ఇట్లా అరుస్తా అని చెప్పలేవు, నాకు ఎందుకు అరుస్తున్నావు మరి? అగ్రిమెంట్ లో అరుస్తా అని చెప్పలేవు కదా, ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు మరి? సార్ పేమెంట్ చేయండి మరి చెప్తున్నారు కదా మీరు నాకు అగ్రిమెంట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్ కి. ఏజెంట్ కస్టమర్ పైన ప్రెజర్ క్రియేట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఏ విధంగా హ్యాండిల్ చేశానో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మీరు కూడా లోన్ రికవరేజెస్ వల్ల ఇబ్బంది పడుతున్నారా? మా యొక్క గైడెన్స్ కోసం కానీ మా త్రూ సెటిల్మెంట్ చేయించుకోవాలనుకుంటే మా యొక్క నంబర్ ఛానల్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సార్ ఎస్బీఐ బ్యాంక్ నుంచి సార్, ఇది క్రెడిట్ కార్డ్ ఉంది కదా సార్, పేమెంట్ అయితే పెండింగ్ లోనే ఉంది సార్. ఎంత ఉంది పెండింగ్? 2,76,000 ఉంది సార్ క్రెడిట్ కార్డ్. ఎన్ని మంత్స్ పెండింగ్ ఉంది సార్ అది? ఆల్మోస్ట్ 6 అయిపోయింది సార్, 6-7 మంత్స్ అవుతుంది. సెటిల్మెంట్ చేద్దాం, ఒక 20% క్లోజ్ చేద్దాం. అది ఎంత సార్? 20% సార్. 20%కి రాదు సార్, అంత తక్కువ వస్తుంది సార్. లాస్ట్ ఫైనల్ వచ్చేసి 35% వస్తుంది సార్. అంత కష్టం సార్. ఎందుకు సార్ అలా? ఫండ్స్ ఇష్యూ ఉన్నాయి నాకు ప్రజెంట్, మల్టిపుల్ డిఫాల్ట్ అయినాయి. నేను అదర్ బ్యాంక్స్ 20% చేయించిన కొన్ని. అదే సార్, ఈఎంఐస్ పెట్టుకోండి సార్, అయిపోతుంది. లేదండి, అంత అమౌంట్ అయితే టైం పడుతుంది, ఒక 2-3 మంత్స్ టైం పడుతుంది, వెయిట్ చేయండి. అంత అమౌంట్ రెడీ చేసుకొని మీకు కాల్ చేస్తా. ఫైనల్ అయితే అది ఎంత వస్తుంది అంటే సార్? 30-35 అంటే కాదు సార్, అది ఇప్పట్లో అయ్యేట్టు లేదు, అది టైం పడుతుంది నాకు. టైం అంటే లేదు కదా సార్, సెటిల్మెంట్ అయితే క్లోజ్ అవుతున్నాయి, మీరు ఒకటే పెండింగ్ లో ఉంది సార్. నాకు మల్టిపుల్స్ ఉన్నాయి సార్, నాకు మల్టిపుల్స్ ఉన్నాయి, ఇది ఒకటే కాదు. నేను సెటిల్ చేసుకుంటా. మీరు అడిగిన పర్సంటేజ్కి నాకైతే 2-3 మంత్స్ ఈజీ పడుతుంది. మీరు అడిగే టైం అంత టైం అంటే ఉండదు కదా సార్ మనకు. ఇప్పుడు నా దగ్గర అమౌంట్ లేవు కదా. అదే సార్, అరేంజ్ చేసుకున్నప్పుడే కాల్ చేస్తా ఉంటున్నా కదా. మొత్తం కట్టాలండి కాదు సార్, మొత్తం నాకు అర్థమైంది సార్. నేను మినిమం కానీ స్టాప్ కానీ కట్టా. నేను మినిమం స్టాప్లు ఏం కట్టా సార్, డైరెక్ట్ సెటిల్మెంట్ ఇస్తా. నాకు స్టాప్ కట్టాలండి సార్, సెటిల్మెంట్ అంటున్నాను. సెటిల్మెంట్ అంతా అంటే టైం పడుతుంది అని చెప్తున్నా కదా. నేను 3 మంత్స్ టైం తీసుకొని క్లోజ్ చేస్తా, అరేంజ్ చేసుకొని కాల్ చేస్తాను మీకు. అరేంజ్ చేసుకుని కాల్ చేస్తా అని చెప్పేసి 7 మంత్స్ అయిపోయింది సార్ ఇప్పటికే, ఇంకా ఎప్పుడు చేస్తారు? 7 మంత్స్ సెటిల్మెంట్ మాట్లాడలేం కదా ప్రీవియస్ గా. సెటిల్మెంట్ ఇప్పుడు కూర్చుంది మీరు సెటిల్మెంట్ కోసం కదా సార్, టోటల్ కూడా చేయను అంటున్నారు కదా మీరు. టోటల్ చేయలేని పొజిషన్ లో సెటిల్మెంట్కి వెళ్తా అంటున్నారు కదా. అదే సార్, సెటిల్మెంట్ అయితే ఇప్పుడు తీసుకోండి సార్, ఉంది కదా ఆప్షన్. ఆల్రెడీ మీరు తీసుకుంటాం క్లోజ్ చేస్తామని ఆప్షన్ ఉంది సార్, ఆప్షన్ ఉంది, అమౌంట్ లేవు అట్లా. అవును సార్, అమౌంట్ లేదనే ఇన్ని రోజులు తీసుకున్నాడు సార్. మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసినా కూడా ఇప్పుడు కూడా అమౌంట్ లేదంటే, ఇప్పుడు అమౌంట్ లేకపోతే లేదని చెప్పాలి కదా సార్, ఉందని చెప్తారా? అవును కరెక్టే, అరేంజ్ చేసుకుని కట్టుకోవాలి సార్. ఇప్పుడు మినిమం అరేంజ్ చేస్తా సార్. ఇప్పుడు అరేంజ్మెంట్ ఎట్లా చేయాలి చెప్పండి మరి, మీరు ఒక ప్లాన్ లో చెప్పండి ఏ విధంగా అరేంజ్ చేయను. నాకు తెలియట్లేదు, నాకు తెలియట్లేదు సార్ అరేంజ్మెంట్ ఎట్లా చేయను, కావట్లేదు. ప్లాన్ లేకుండానే యూజ్ చేశారా? ఫెయిల్ కాదా ప్లాన్? అదే మరి ప్లాన్ ఫెయిల్ కాదా? 100% అక్యురసీ తో హిట్ అవుతుందా, సక్సెస్ అవుతుందా? ఎందుకు అవ్వదు? మీరు చేసిరా ఏదైనా ప్లాన్ అట్లా? అవును సార్, మీరు ఏదైనా ప్లాన్ చేసి 100% సక్సెస్ అయ్యారా లైఫ్ లో చెప్పండి నాకు. ఎందుకు అవ్వదు? మీరు అయ్యారా అంటున్నా, మీరు అయితే చెప్పండి నాకు. కాదు సార్, ఇప్పుడు 2,76,000 యూజ్ చేశారు. ఇప్పుడు మీరు కడతామని తీసుకున్నారా లేకపోతే వదిలేసామని తీసుకున్నారా? ఎవడన్నా కడతానే తీసుకుంటారు కదా, ఆల్రెడీ ప్రీవియస్ లో ఎన్నో రోజులు కట్టినాయి కదా, చెక్ చేసుకుంటుంది. మరి మీరే అరేంజ్ చేసుకుని కట్టుకోవాలి సార్. అది ఇప్పుడు సెటిల్మెంట్ ఎలా అడుగుతున్నారో ఆ సెటిల్మెంట్ 3 EMIs తీసుకొని క్లోజ్ చేసుకోండి. నేనేమంటున్నా, నేనే అరేంజ్ చేస్తా అని చెప్తున్నా, నేను చేయని చెప్పట్లేదు కదా. టైం పడుతుంది, నాకు టైం తీసుకొని క్లోజ్ చేస్తా. మీరు అడిగినంత అమౌంట్ ప్రజెంట్ రైట్ నా దగ్గర లేదు. మీరు చేస్తారని చెప్పి 7 మంత్స్ వదిలేసినారు. ఇంకా ఏం వదిలేరు, నా దగ్గరికి విజిటింగ్ పంపించారు. విజిటింగ్ వస్తే నేను మాట్లాడి మీ ఏజెంట్ పంపించిన, ఓకేనా. మీరు నాకు 7 మంత్స్ టైం అంటే మీరు బిల్కుల్ నాకు కాల్ చేయకుండా ఏమి ఉండలేరు కదా. కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కాల్ చేసారు, నేను మాట్లాడినా, ఫాలో అప్ ఇచ్చిన, మీకు అప్డేట్ ఇచ్చిన, ఓకే. మీరు అప్పుడు అంతా 7 మంత్స్ నాకు కొన్ని 100 కాల్స్ చేసి విజిటింగ్ పంపించి టైం ఇచ్చినట్టు చెప్పొద్దు నాకు. ఏదో మీరు నాకు ఫ్రీగా వదిలేసినట్టు చెప్తారు, డిఎండి పెట్టినట్టు చెప్తారు ప్రొఫైల్ పైన. అవును, ఫోన్ అయితే చేస్తూనే
ఉంటాం సార్. కార్డు తీసుకున్నారు కాబట్టి ఫోన్ చేయండి మరి, టైం ఇచ్చినట్టు చెప్పొద్దు కదా మీరు. నేను టైం ఇవ్వలేదు, ఫోన్ చేస్తున్నాం కట్టట్లేదు అని చెప్పాలి. మరి కట్టుతున్నారా మరి ఫోన్ చేస్తుంటే? వచ్చిందా పేమెంట్? అప్డేట్ అయిందా మీకు? మరి మీరు కడుతున్నారా? అప్డేట్ అయిందా మీకు? ఏం అప్డేట్ అయింది పేమెంట్? అదే సార్ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ప్రతిసారి ఫోన్ చేస్తున్నారు, మరి టైం యాడ్ ఇచ్చినారంటే మీరు కట్టినారా అమౌంట్? కట్టినట్టు కడితే మీరు నాకు ఎందుకు కాల్ చేస్తారు సార్? కట్టలేదు కదా. మరి అందుకోసం కదా కాల్ చేసి అడుగుతున్నాము. కట్టలేదని మరి టైం ఇచ్చినట్టు చెప్పొద్దు కదా మీరు. నాకు టైం ఇచ్చినట్టు చెప్తున్నారు, అందుకే చెప్తున్నా. టైం తీసుకున్నా, ఈ మాట బాగుంది, మీరు టైం తీసుకున్నా. అవును సార్, టైం తీసుకున్నారు కదా. ఎన్ని మంత్స్? 2 years 5 years? 5 years కాదు, 2 years కాదు, 6 నెలలు టైం తీసుకున్నా. ఎంత టైము? 6 months. 6 months కాలేదు సార్. 6 months అడ్జస్ట్మెంట్ అయింది, వేరే అమౌంట్ వేరే బాబు ఎవరు ఇచ్చినా క్లోజ్ చేసుకున్నాను నేను. మల్టిపుల్స్ ఉండే నాకు. అవును, టైం అయితే అయిపోయింది కదా సార్. ఇప్పుడు ఎంత ఉంది? నాకు మల్టిపుల్ డిఫాల్ట్ అయిన ఉండే సార్. నేను అమౌంట్ వచ్చినప్పుడు వేరే నాకు బెస్ట్ వేవర్ వస్తే క్లోజ్ చేసుకున్నా. మీరు చెప్పే వేవర్కు అమౌంట్ అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు ప్రజెంట్ నాకు అట్లా. అవునులే, ఇప్పుడు మీకు ఫ్రీగా అయితే 10% అయితే ఇచ్చి క్లోజ్ చేయాలంటారు. నేను 10% అని చెప్పలేదు కదా. మరి మీరు అదే అడుగుతున్నారు కదా, తక్కువ వచ్చి క్లోజ్ చేసుకోవాలంటున్నారు కదా. మీరు చెప్పిన అమౌంట్ నా దగ్గర ప్రజెంట్ లేదు, నేను టైం తీసుకుని అరేంజ్ చేసి మీకు గెట్ బ్యాక్ అవుతుందని చెప్తున్నా. అదే సార్, ఒక 10 years ఆగండి, వస్తుంది 10% 5% వస్తుంది. సరే మరి టైం ఇవ్వండి. ప్రొఫైల్ పైన 10 years డి అని పెట్టండి సార్. మీరు సెటిల్మెంట్ తీసుకొని క్లోజ్ చేయండి సార్. నాకు టైం అయితే అయిపోయింది. మీది ఒకటే కార్డ్ పెండింగ్. ఎప్పుడు వచ్చింది అకౌంట్ మీ దగ్గరికి? 35%. అకౌంట్ మీ దగ్గరికి ఎప్పుడు వచ్చిందండి? ఏం సార్? అకౌంట్ మీ దగ్గరికి ఎప్పుడు వచ్చింది? 2 months అయిపోయింది సార్ వచ్చి. మీ దగ్గరికి ఎప్పుడు వచ్చింది అంటున్నా? అదే సార్, 2 months అయిపోయింది. 2 months కాలేదు మీ దగ్గరికి వచ్చి. మీరు నాకు ఫస్ట్ టైం కాల్ చేస్తారు కదా. అకౌంట్ మీ దగ్గరికి ఇప్పుడు వచ్చినట్టుంది. అవును, మరి 2 months అంటే కూడా కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసాం కదా సార్ మీ కార్డ్ గురించి. మీరు నాకు కాల్ ఎప్పుడు చేయలేరు. మీరు ఫస్ట్ టైం మీ కాల్ నాకు వచ్చింది. ఫస్ట్ టైం అంటే ఇంకా ఈ రోజు వచ్చి మళ్ళీ 6 months టైం ఇవ్వాలా నేను చెప్పింది మీరు కాల్ చేయడం ఫస్ట్ టైం అంటున్నా. ఫర్ ద ఫస్ట్ టైం యూ మేడ్ అ కాల్ టు మీ. ఫస్ట్ టైం ఏం కాదు సార్, ఆల్రెడీ కాల్స్ వస్తూనే ఉంటుంది మీకు. కాల్స్ వస్తున్నాయి సార్, మీరు ఫస్ట్ టైం చేస్తారు కాల్స్ అంటే. మీరు పెండింగ్ పెట్టుకున్నారు, డే 1 నుంచి మీకు స్టార్ట్ అవుతూ ఉంటుంది కాల్స్ అయితే ఆపరు. మీరు నాకు వినండి సార్, క్లారిటీగా వినడం రాదా మీకు? మీరు నాకు ఫస్ట్ టైం కాల్ చేశారా అంటున్నా. అవును సార్, ఫస్ట్ టైమే కాల్ చేసినా సార్. అకౌంట్ ఎప్పుడు వచ్చింది మీ దగ్గరికి చెప్పండి. మీ దగ్గరికి స్పెసిఫిక్ గా అకౌంట్ ఎప్పుడు వచ్చింది? 2 months అయిపోయింది సార్. మరి 2 months కలిసి నాకు కాల్ చేయలేరు కదా మీరు? లాస్ట్ మంత్ చేయలేదా మీకు కాల్? మీరు చేయలేరు నాకు. నేను కాదులే సార్, మా టీం వాళ్ళు చేయలేదా మీకు? మీరు ఏజెన్సీనా బ్యాంకా? బ్యాంక్ సార్. బ్యాంకా? ఎంప్లాయీ ఐడి చెప్పండి మీది. 23459. 23549 సార్. 23459 459 అంటారు, 459 అంటారు. క్లారిటీ లేదు. మెయిల్ ఐడి చెప్పండి మీది. మెయిల్ ఐడియా? ఎందుకు మెయిల్ ఐడి ఐడితో తీసుకుని ఏం చేస్తారు సార్? వెరిఫై చేసుకోండి సార్. నాకు కొడతారు అమౌంట్? మీకెందుకు కొడతా? మీ దగ్గర తీసుకోలేదు కదా. ఐడి ఎందుకు? నా ఐడి ఎందుకు? నా మెయిల్ ఐడి ఎందుకు? ఐడి ఏంటంటే మీరు సంబంధం లేకుండా ఆన్సర్లు చెప్తారు కదా. అకౌంట్ ఎప్పుడు వచ్చిందంటే 2 months అంటారు. మీరు ఎప్పుడు నాకు కాల్ చేయలేరు, మా టీం కాల్ చేసింది అంటారు. మీరు బ్యాంకా ఏజెన్సీనా? పేమెంట్ అయితే చేయరు కదా. ఏం పొజిషన్ మీ బ్యాంక్ లో చెప్పండి. కాల్ వస్తేనే పేమెంట్ చేస్తారా? ఏం పొజిషన్ మీ సైపోత్రిక క్వశ్చన్ వేయకండి కానీ ఏం పొజిషన్ మీది? ఇప్పుడు మీరు చెప్పండి, కాల్ వస్తేనే పేమెంట్. ఏం పొజిషన్ సార్ మీ బ్యాంకులో? బ్యాంకులో ఏం పొజిషన్ ఉండదా? కాదు, పేమెంట్ చేయాలని ఉండదా? అరే పేమెంట్ చేస్తా సార్, ఎందుకు చెయ్యా? ఆల్రెడీ డిఫాల్టర్ అయిపోయినారు సార్. మీరు చేయకూడదు అని అనుకున్నారు, తక్కువ అమౌంట్ వస్తే చూస్తున్నారు. కరెక్టేనా? నా ప్లేస్ లో నువ్వు అంత వేస్తావు కదా. డిఫికల్ట్ వచ్చినప్పుడు సెటిల్మెంట్ ఎలా వెళ్తున్నావు కాబట్టి తక్కువ అమౌంట్ లో క్లోజ్ చేస్తావు కదా. చెప్పండి, నువ్వు అక్కడ పొజిషన్ లో కాబట్టి ఎక్క కలెక్ట్ చేయాలని నువ్వు చూస్తున్నావు. యాజ్ అ కస్టమర్ గా నాకు కొంచెం అమౌంట్ తగ్గితే డిఫికల్ట్ వెళ్ళిపోతుంది, అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు నేను చూస్తా కదా. మరి అదే కదా నేను కూడా చెప్తాను, అరేంజ్ చేసుకోండి సార్. ఇంతకే వస్తుంది సెటిల్మెంట్ అని. అంతకే వస్తే టైం పడుతుంది. అంత వచ్చినప్పుడు కాల్ చేస్తూ ఉంటున్నా కదా. నేను కట్టని చెప్పట్లేదు. ప్రజెంట్ అంత అమౌంట్ నేను కట్టలేను, టైం తీసుకొని మీకు అరేంజ్ చేస్తా అంటున్నా. టైం వచ్చినప్పుడు కాల్ చేస్తా. ఇంకా టైం యాడ్ ఉంటుంది సార్. 7 months తీసుకున్నారు కదా టైం. 7 months సరిపోలేదు కదా. ఇంకా వేరే సెటిల్ చేసిన మల్టిపుల్స్ ఉండే నాకు. బెస్ట్ వేవర్స్ అదర్ బ్యాంక్స్ ఇచ్చారు, అవి క్లోజ్ చేసిన. ఏమైంది సార్? బెస్ట్ వేవర్ నాకు అదర్ బ్యాంక్స్ ఇచ్చారు, అవి క్లోజ్ చేసిన నేను. చేసుకోండి, వేరే వాళ్ళతో చేపిస్తున్నారు కదా. మనది 35% వస్తుంది. 35 కదా, వాళ్ళకి 20లో చేసిన. నిన్న ఒకటి చేసిన వేరే బ్యాంకు, వాళ్ళు 20% ఇచ్చారు. 1 shot క్లోజ్ చేసిన. మీకన్నా డబుల్ ఫిగర్ ఉండేది. 20 రాదు సార్ ఫైనల్. 20కి రాకపోతే నాకు టైం ఇవ్వాలి. మీరు అన్న పర్సంటేజ్ అంత అర్జెన్సీ క్రియేట్ చేస్తే కాదు. నేను అరేంజ్ చేసుకుంటా, వేరే క్లోజ్ చేసినాక ఇది క్లోజ్ చేస్తా. 20% 60,000 వస్తుంది సార్, కట్టుకుంటారా? ఎంత? 60,000 వస్తుంది. 20 కనుక్కోండి మరి, కడదాం. అప్రూవల్ చేపించాలా? టోటల్ ఎంత? 2 లక్షల 2,76,000.
మా 2,70,000 20 ఎంత వస్తుంది? లైన్లో ఉన్నాడు చెప్తా. 55,000 వస్తుంది. 55,300 వస్తుంది సార్. 55,000కి 300 వస్తుంది. ఒకసారి కనుక్కొని నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఇన్ఫార్మ్ చేయడం కాదు, నేను అప్లోడ్ చేపిస్తున్నా. ఎప్పుడు కడతారు ఇది? మీరు కనుక్కొని చెప్పండి సార్. ఫస్ట్ వస్తాను పాస్పోర్ట్ ఉంటే మీకు. నేను కన్ఫర్మ్ చెప్తున్నాను సార్. మీరు రెడీగా ఉన్నారంటే రేపు ఇచ్చేస్తాను. నేను రేపు కట్టండి అమౌంట్. 55 మొత్తం కట్టేస్తారా రేపు? మీరు పని చేయండి, నాకు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ చేస్తారా? హాఫ్ అన్ అవర్ ఎందుకు సార్? నేను నాకు పేమెంట్ ఇచ్చేవానికి కన్ఫర్మ్ తీసుకోవాలి కదా, అట్లా అంటున్నా. టైం డేట్ తీసుకోవాలి కదా అట్లా. చేయండి. రేపు అయితే మీరు అరేంజ్ చేసుకోండి సార్. నేను ఈ రోజు అయితే నేను రేపు చేస్తాను. 55,000 రేపు చేసేయండి పేమెంట్. సరే, నేను ఒకసారి కనుక్కొని మీకు ఇన్ఫార్మ్ చేస్తా. ఓకేనా? సరే సార్. రైట్, ఓకే. हेलो చెప్పండి. सर स्मार्ट का इन ओलिव से बात कर रहा हूँ सर. सर EMI ड्यू है ना, पेमेंट नहीं हुआ है. టైం लगता సార్. सर विच लैंग्वेज आर कंफर्टेबल सर? తెలుగులోనే మాట్లాడండి. అచ్చా, థ్యాంక్ యూ. చెప్పండి. టైం పడుతుంది, కొద్దిగా ఫండ్ ఇష్యూ ఉంది. ఎంత టైం పడుతుంది? మంత్ ఎండ్ లోపు చేస్తా. మంత్ ఎండ్ వరకు టైం ఇచ్చేది లేదు సార్, ఆప్షన్ లేదు. ఫండ్ ఇష్యూ ఉంది, కొద్దిగా టైం పట్టేట్టుంది మరి. ఫండ్ ఇష్యూ సార్, ఫండ్ ఇష్యూ ఉందనే లోన్ తీసుకుంటారు, మళ్ళీ ఫండ్ ఇష్యూ అని చెప్తారు కదా సార్ మీరు. ఫండ్ ఇష్యూ ఉందని ఎవరు లోన్ తీసుకోండు? ఫండ్ డబ్బులు పెట్టుకొని లోన్ తీసుకుంటారా మీరు? డబ్బులు గ్రో చేయడానికి తీసుకున్న, ఇష్యూ ఏం లేకుండా ఇప్పుడు నాకు. మరి అది మీ పర్సనల్, అది తీసుకున్నారు కదా, కట్టండి ఈఎంఐ డ్యూ డేట్ లో. మరి మీ పర్సనల్, మరి మీరెందుకు పర్సనల్ తీసుకుంటారు అట్లా? మరి పేమెంట్ చేయండి సార్. 3వ తారీఖు ఈఎంఐ డ్యూ డేట్ ఉండేది. అవును సార్, డిఫికల్ట్ వచ్చింది, టైం తీసుకొని కడతా అంటున్నా కదా. ఎందుకు తీసుకుంటారు టైం మీరు ఇస్తారా, కంపెనీ ఇస్తారా టైం లోన్ ఇచ్చి? ఇప్పుడు టైం నేను ఇస్తున్నా కదా. మీరు ఇస్తున్నారా అమౌంట్? ఎవరు ఇచ్చారు? కంపెనీకి మీరు ఇచ్చినారా డబ్బులు, లేదంటే కంపెనీ మీకు ఇచ్చిందా డబ్బులు? మీరు ఎందుకని కాల్ చేశారు నాకు చెప్పండి ఒకసారి. మీరు నాకు కాల్ ఎందుకు చేశారు? లోన్ కట్టేగా ఇచ్చింది. మీరు నాకు కాల్ ఎందుకు చేశారు చెప్పండి కదా. పేమెంట్ చేయండి సార్, పేమెంట్ చేయండి. పేమెంట్ టైం పడుతుంది సార్. ఏం సార్? పేమెంట్ టైం పడుతుంది. టైం పడుతుందా? ఎందుకు డిలే ఎందుకు చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండ్స్ డిలే వస్తున్నాయి నాకు ఈ మంత్. ఫండ్స్ డిలే స్ట్రక్ అయిపోయినాయి, ఫండ్ ఇష్యూ ఉంది నాకు. మీరు ఆ రీజన్ చెప్పకండి, ఓకేనా? ఎలాగో అరేంజ్ చేసి ఈరోజు పేమెంట్ చేయండి. ఈరోజు పేమెంట్ కాలేదంటే మీరు ఏ రీజన్స్ చెప్తే యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి, అదే చెప్తా. అగ్రిమెంట్ ప్రకారమే అడుగుతున్నాం మేము, ఓకేనా? సిస్టమ్ ప్రకారం లోన్ కట్టేటట్లయితే మేము ఈఎంఐని డ్యూ డేట్ ఇచ్చేవాళ్ళం కాదు, ఓకేనా? ఓకే, పేమెంట్ చేయండి ఈరోజు, లేదంటే ఇది అడ్రస్ కన్ఫర్మ్ చేయండి. మంత్ ఎండ్ లోపు కడతా. మంత్ ఎండ్ లో నుంచి లీగల్ నోటీస్ వస్తుంది, తీసుకొని పర్సనల్ లోన్, బ్యాంకింగ్ తో కాదు. మీరు ఫస్ట్ నార్మల్ గా మాట్లాడండి, ఎందుకు అట్లా హైప్ అవుతారు సార్? పేమెంట్ చేయండి ఇప్పుడు. సరే పేమెంట్ చేయండి. పెనాల్టీ ఇప్పుడు నా దగ్గర అమౌంట్ లేవని చెప్తున్నా కదా సార్. నేను పేమెంట్ చేయండి, పెనాల్టీ ఏముందో నేను రిమూవ్ చేయండి. ఇప్పుడు నా పేమెంట్ ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు కాదు పేమెంట్ కాదు, ఇప్పుడు పేమెంట్ అంటున్నా కదా. ఏం సార్? పేమెంట్ ఇప్పుడు కాదు సార్, టైం పడుతుంది నాకు. టైం ఎందుకు పడుతుంది? ఎవరు ఇచ్చారు టైము? ఎందుకు డిలే చేస్తున్నారు? ఎందుకు డిలే చేస్తున్నారు? ఈఎంఐ డ్యూ డేట్ వరకు టైం ఉండే కదా, టైం తీసుకున్నారు కదా. టైం పడుతుంది ఇంకొద్దిగా. టైం పట్టేది కాదు సార్, పేమెంట్ ఈరోజు కావాలి. ఈరోజు పేమెంట్ అవ్వాలి సార్. ఈరోజు పేమెంట్ కాదని చెప్తున్నా కదా సార్. నేను ఈరోజు పేమెంట్ కాకుండా లీగల్ గా ప్రొసీడ్ చేసుకోండి. ప్రొసీడ్ చేయండి. మళ్ళీ మీ సివిల్ స్కోర్ పాడైందని కంపెనీకి బ్లేమ్ చేయొద్దండి. నేనేం బ్లేమ్ చేయ మిమ్మల్ని ఏం బ్లేమ్ చేయని చెప్తున్నా కదా. అదే సార్, మళ్ళీ మీ సివిల్ స్కోర్ పాడైందని బ్లేమ్ చేయొద్దండి. మీ పెనాల్టీ మిమ్మల్ని ఏం బ్లేమ్ చేయ, కంపెనీ ఏం బ్లేమ్ చేయ, ఎవరికి ఏం ఇబ్బంది పెట్టా, అంతా కట్టండి. మళ్ళీ ఎవరిని ఏం బ్లేమ్ చేయ, ఓకేనా? మరి పేమెంట్ పెనాల్టీ చార్జెస్, బౌన్స్ చార్జెస్ ఎంత పడినాయి? అవి వాటిని బ్లేమ్ ఏం చేయ, మీకు కడతారా మీరు? బ్లేమ్ ఏం చేయ, కట్టేసుకుంటా, కడతా. బౌన్స్ చార్జెస్ ఎంత పడి, పెనాల్టీ ఎంత పడి కడతారు. యాజ్ పర్ ద అగ్రిమెంట్ వేయండి. ఎంత అంటే ఇష్టం వచ్చినట్టు ఇస్తారా? మరి పేమెంట్ చేయండి, పేమెంట్ చేయండి. ఎంత ఇస్తారంటే ఎంత, ఎట్లా ఇస్తావు అట్లా ఇష్టం అది? అరే యాజ్ పర్ అగ్రిమెంట్ ఏవైతే చార్జెస్ అప్లికేబుల్ అవుతుందో వేయండి కదా. పేమెంట్ చేయండి. 3వ తారీఖు ఉండేది ఈఎంఐ డ్యూ డేట్, 14వ తారీఖు కాదు. షౌట్ చేయకండి, నార్మల్ గా మీరు మాట్లాడండి, పర్లేదు. నార్మల్ గా మాట్లాడినా వినపడుతుంది, ఫోన్ బానే ఉంది కదా మీది. అగ్రిమెంట్ ప్రకారం అగ్రిమెంట్ లో ఇట్లా అరుస్తా అని చెప్పలేవు కదా, నాకు ఎందుకు అరుస్తున్నావు మరి? అగ్రిమెంట్ లో అరుస్తా అని చెప్పలేవు కదా, ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు మరి? సార్ పేమెంట్ చేయండి. మరి చెప్తున్నారు కదా మీరు మీరు నాకు అగ్రిమెంట్ గురించి చెప్తారు కదా, అగ్రిమెంట్ ప్రకారం కట్టాలని. మరి అగ్రిమెంట్ ప్రకారం ఇట్లా అరవడం లేదే, ఎందుకు అరుస్తున్నావు అట్లా?
చేయండి సార్. సరే అగ్రిమెంట్ లో కలెక్షన్ ఫాలోఅప్ చేస్తామని ఉన్నది కానీ ఈ విధంగా అడ్డగోలు అరుస్తా అని చెప్పి రాయలేదు కానీ మరి రాయింది నువ్వెందుకు ఎగ్జిక్యూట్ చేస్తున్నావు అలా పేమెంట్ చేయండి సార్. యాజ్ పర్ అగ్రిమెంట్ ఈ విధంగా కస్టమర్ పైన షౌటింగ్ చేస్తా అని చెప్పి ఎక్కడా లేదు పేమెంట్ డిలే అయితే ఓకే బట్ యు ఆర్ డూయింగ్ ఇట్ అంటే అగ్రిమెంట్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బ్రేక్ చేస్తున్నావు బట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ కస్టమర్ టు ఫాలో ద అగ్రిమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అంతేనా సార్ పేమెంట్ చేయండి సార్. ఫస్ట్ పేమెంట్ చేయండి. అగ్రిమెంట్ ప్రకారం అడుగుతున్నాం. ఫస్ట్ పేమెంట్ నేను అదే చెప్తా టైం తీసుకొని కడతా అంటున్నా కదా టైం పడుతుంది నాకు ఎవరు ఇచ్చారు మీకు టైము? ఎవడు కాదు తిన్నగా మాట్లాడితే నా లాంగ్వేజ్ ఇక్కడ తిన్నగా వస్తుంది లేదు నీకు నోరుంది కదా అని చెప్పేసి నువ్వు గట్టిగా నువ్వు లాంగ్వేజ్ కంట్రోల్లో పెట్టుకుని మాట్లాడితే నేను ఇక్కడ ప్రోటోకాల్ బాగా ఫాలో అవుతా లేదు ఇక నాకు అడ్డు అదుపులు ఇవ్వనుకుంటే ఐ ఆల్సో డ్రాప్ ఆల్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఐ విల్ స్పీక్ అకార్డింగ్ టు యువర్ బిహేవియర్. సరే నేను సైలెంట్ గా ఉన్నా కదా. పేమెంట్ చేయండి. సైలెంట్ గా ఉంటే అమౌంట్ నా అకౌంట్ లో పడుతుందా నువ్వు సైలెంట్ గా ఉంటే? నాకు ఆన్ కాల్ పేమెంట్ కావాలి ఇప్పుడు. నీకు ఆన్ కాల్ పేమెంట్ కావాలి నువ్వు చేసుకో మరి కట్టేసుకో. ఆన్ కాల్ ఫోన్ పే ఓపెన్ చేసి నా లోన్ నెంబర్ కొట్టి కట్టేసి. ఆన్ కాల్ పేమెంట్ కావాలంటే ఫోన్ పే ఓపెన్ చెయ్యి నా లోన్ నెంబర్ కొట్టి కట్టేసి అయిపోతుంది ఆన్ కాల్. ఏం సార్ ఆన్ కాల్ పేమెంట్ కావాలంటే ఫోన్ పే ఓపెన్ చేసి నా లోన్ నెంబర్ కొట్టేసి కట్టేసి ఆన్ కాల్ అయిపోతుంది స్పాట్ లో అయిపోతుంది. అది లోన్ నెంబర్ కొట్టి ఎవరు చెప్తాండి ఇది? ఎవరు చెప్తాండి నీకే చెప్తాండి. సరిగా ఇప్పుడు తీసుకొని పద్ధతిగా కట్టే చూడండి. ఇప్పుడు నేను టైం పడతా అని చెప్తున్నా కదా నీకు టైం పడతా అని చెప్తున్నా కదా సార్ నేను. ఏం టైం పడుతుంది? ఎవరు ఇచ్చారు టైం మీకు? ఎవరు ఇచ్చారు టైం తీసుకోనికి? ఎవరు ఇచ్చారు? ఎవరు ఇవ్వలేరు సార్ నేనే వేసుకుంటున్నా సిచ్యువేషన్ బాగాలేక. మీ ఇష్టం ప్రకారం కట్టలేదు. మరి నీకు ఇట్లా అరవమని ఎవరు చెప్పారు? మీరు పేమెంట్ చేయండి సార్. ఫస్ట్ పేమెంట్ చేయండి. పెనాల్టీ రిమూవ్ చేయాలా? పెనాల్టీ రిమూవ్ ఏం చేయకు నువ్వు చెప్పిన అప్డేట్ రాసుకో సరిపోతుంది అంతే. అవసరం లేదు. ₹1 అవసరం లేదు. పెనాల్టీ చార్జ్. పెనాల్టీ ఎట్లా ఉంచమని చెప్తున్నా కదా నేను. పెనాల్టీ ఎట్లా ఉంచండి? పెనాల్టీ అవసరం లేదు. ₹1 అవసరం లేదు సార్. ₹1 అవసరం లేకపోతే వెయిట్ చేయండి. టైం పడుతుంది. ఫీడ్బ్యాక్ రాసుకోండి. యాజ్ పర్ ద అగ్రిమెంట్ నువ్వు కలెక్షన్ ఫాలోఅప్ చేసినావు దాని ప్రకారం నేను అప్డేట్ ఇచ్చిన నీకు. గొర్రెలా కరుస్తా అంటే యాజ్ పర్ అగ్రిమెంట్ ప్రకారం కలెక్షన్ ఫాలోఅప్ చేయడానికి కాల్ చేసినావు చెప్పు వినడం ఫస్ట్ వినోజరా వినడం నేర్చుకోజరా. ఒకటే అవుట్ గోయింగ్ అలవాటు అయిపోయినట్టుంది బ్రెయిన్ లా న్యూరాన్స్ ఫైర్ అయిపోయినా నీకు అరవడం అంతే. చెప్పేది వినడం నీకు అలవాటు కాలేదు. ఇంకా అలవాటు చేపిస్తుంది మెల్లమెల్లగా నీకు. ఏముంది రాసింది అగ్రిమెంట్ చదివినా ఎప్పుడన్నా ఒకసారి అన్న అగ్రిమెంట్ చదివారా ఒకసారన్నా మీరు? అగ్రిమెంట్ చదివారా మీరు ఎప్పుడన్నా? చదివిన మొత్తం బైకాట్ మెమరీలో వెళ్ళిపోయింది. చదివినా ఏం లేదల్లా. ఏమో అడగండి కంపెనీకి అడగండి మెయిల్ పెట్టండి. కంపెనీకి మెయిల్ పెట్టండి. 3 ఆగస్టు అని ఎందుకు ఇచ్చాము? కంపెనీకి మెయిల్ పెట్టండి సార్. నేర్పిస్తున్నారా మీరు? కంపెనీకి మెయిల్ పెట్టండి. కంపెనీకి మెయిల్ పెట్టండి. నా దగ్గర అరవకండి మీరు. కంపెనీకి మెయిల్ పెట్టండి. నా దగ్గర మీరు అరవకండి. కంపెనీకి మెయిల్ పెట్టండి. నేను టైం పడతా నీకు ఆల్రెడీ చెప్తున్నా విని మంచిగా అప్డేట్ రాసుకోవాలా. అన్నెసరిగా ఆర్గ్యుమెంట్ కావాలి. ఆన్ కాల్ పెడతా అంటే పేమెంట్ వచ్చేది కాదు పోయేది కాదు. ఆన్ కాల్ పేమెంట్ అంటే పేమెంట్ కావాలంటే ఫోన్ పే ఓపెన్ చేసి చేయి అంటున్నా కదా ఆన్ కాల్ అయిపోతుంది. సిబిల్ స్కోర్ పాడుగా నీకెందుకు అంత కన్సర్న్? నా సిబిల్ స్కోర్ గురించి నేను చూసుకుంటా కదా నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు అట్లా? మరి సిబిల్ స్కోర్ గురించి ఎవరు తీయమని నా పర్సనల్ అయితే నువ్వెందుకు ఇస్తున్నావు నా పర్సనల్ విషయాలు? సిబిల్ స్కోర్ నా పర్సనల్ అయితే నేను మాట్లాడి చూసుకుంటా కదా నువ్వేందుకు నా సిబిల్ స్కోర్ గురించి మాట్లాడుతున్నావు? సిబిల్ స్కోర్ నా పర్సనల్ కదా. అప్పు తీసుకున్నా సిబిల్ స్కోర్ గురించి ఎవడు మాట్లాడమని చెప్పిండు? అది నా పర్సనల్ అయినప్పుడు. సిబిల్ స్కోర్ నా పర్సనల్ అయినప్పుడు ఎవడు మాట్లాడమని చెప్పిండు మీకు? సిబిల్ స్కోర్ నా పర్సనల్ అయినప్పుడు ఎవడు మాట్లాడమని చెప్పిండు నా పర్సనల్ విషయాల గురించి? హలో వినపడుతుందా? పాయింట్ ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా? ఆర్ యు గెటింగ్ మై పాయింట్ ఆర్ నాట్? ఏం చేసేది పేమెంట్ టైం పడుతుంది నాకు. టైం పడుతుంది సార్ నాకు. చెప్పిన కదా టైం పడుతుంది అని. టైం ఎవరు ఇవ్వలేరు నేనే వేసుకున్నా. నేనే వేసుకున్నా. మీరే చేసుకుంటున్నారు అంటే డబ్బులు మీరే ఇస్తున్నారు కంపెనీకి. అవును సార్. కంపెనీ ఇవ్వడం లేదు మీరు ఇస్తున్నారు. ఎగ్జాక్ట్లీ ఐఎమ్ గివింగ్ మనీ టు కంపెనీ. పేమెంట్ చేయండి ఫస్ట్. టైం పడుతుంది నాకు. పేమెంట్ చేయండి సార్ ఫస్ట్. కాదని చెప్తున్నా కదా సార్ టైం పడుతుంది నాకు.
పేమెంట్ చేయండి సార్. ఈ విధంగా ఆన్ కాల్ లో కస్టమర్ కి ఇట్లా అరగంట్ గా కన్సిస్టెంట్ గా ప్రెజర్ క్రియేట్ చేయాల్సిన అవసరం నీకు లేదు. ఎవరు సార్ ప్రెజర్ క్రియేట్ చేస్తున్నారు? ఇప్పుడు కంటిన్యూస్ గా ఇట్లా పేమెంట్ లేదని చెప్పిన తర్వాత కస్టమర్ నువ్వు చేసేది ప్రెజర్ కాకపోతే ఏమది మరి? మీరు తీసుకొని నేను కంపెనీ కంపెనీ దగ్గర డబ్బులు తీసుకున్నా, కంపెనీని చూసుకుంటావు. నువ్వు నాకు ఇట్లా మధ్యలో ప్రెజర్ క్రియేట్ చేయకు. హలో సార్, నేను కంపెనీతోనే మాట్లాడాను. కంపెనీ నుంచి అయితే కంపెనీ ప్రోటోకాల్ ఫాలో అవ్వు కదా, ఆర్బీఐ ప్రోటోకాల్ ఫాలో అవ్వు కదా. కంపెనీకి నువ్వు కాల్ చేసి నాకు చెప్పు. నువ్వు హెడ్ ఆఫీస్ లో కూర్చో, ఏ ఆఫీస్ లో కూర్చో, ప్రోటోకాల్ ఫాలో చేయాలంతే కదా. హలో సార్, ఫస్ట్ పేమెంట్ చేయండి సార్. మీరు నా దగ్గర డబ్బులు లేవు, టైం పడుతుంది అని చెప్తున్నా నేను. డబ్బులు లేవంటే నేనేం చేయను. నువ్వేం చేయకు, బైసాబాద్ రాసుకో, కస్టమర్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ రాసుకో, అదే నీ పనిడా. నీకు ఓవర్ గా మరి నీ యొక్క డ్యూటీ, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ చెప్పారు నీకు, అందుకే నువ్వు రెస్పాన్సిబిలిటీ మర్చిపోయి ఏదేదో బిహేవ్ చేస్తున్నావు. ఫస్ట్ మీ పని సరిగా చేయండి మీరు. ఇప్పుడు నా పనిని బరాబర్ చేస్తున్నా. ఏం చేస్తున్నారు మీరు? ఈఎంఐ డ్యూ డేట్ ఎప్పుడు? ఈఎంఐ డ్యూ డేట్ తెలియదా? ఎప్పుడుంది? ఎప్పుడు మీ ఈఎంఐ డ్యూ డేట్ సార్? ఎప్పుడుంది సార్? ఎప్పుడుంది? 3వ తేదీ ఉండేది. డైలీ ఏం చెప్పుకొని వస్తున్నారు మీరు? టైం పడుతుంది నాకు. మీరు డైలీ టైం పడుతుంది నాకు. ఏం టైం పడుతుంది సార్? హలో, పేమెంట్ చేయండి సార్. ఫస్ట్ టైం పడుతుందంట. ఇక నేను మన టాక్ ఇంకో డైరెక్షన్ వెళ్ళక ముందే మీరు ఫోన్ పెట్టేయండి. హలో సార్, 8వ తారీఖు ఏం చెప్పారు మీరు? 8వ తారీఖు పోని 10వ తారీఖు పోనీ, నా దగ్గర డబ్బులు లేవు, టైం తీసుకొని కడతా. డబ్బులు లేవు, మీకు టైం ఇచ్చేస్తున్నారు కదా. ఇప్పుడు నాకు టైం ఇంకా టైం పడుతుంది నాకు. ఒక నిమిషం లైన్ లో ఉన్నాను సార్, నేను కాల్ ట్రాన్స్ఫర్ చేస్తాను. మా సీనియర్ తో మాట్లాడాను. సీనియర్ కి ఇవ్వండి, లైన్ లో ఉంటా. లైన్ లో ఉంటా, కాల్ కట్ చేయ. మీరు కాల్ కట్ చేయకండి, మీ సీనియర్ కట్ చేయద్దు. లైన్ లోనే ఉంటున్నా కదా, చెయ్యి, కనెక్ట్ చెయ్యి. నువ్వు కూడా కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడు, ముగ్గురు మాట్లాడదాం. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఏ విధంగా ఇక్కడ ఏజెంట్ కస్టమర్ పైన ప్రెజర్ క్రియేట్ చేయడానికి ట్రై చేశాడో. సో కస్టమర్ పేమెంట్ రిగార్డింగ్ అప్డేట్ చెప్పిన తర్వాత కూడా కన్సిస్టెంట్గా కస్టమర్ని ఇబ్బంది పెట్టేలా సో వాళ్ళ యొక్క బిహేవియర్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో దీన్ని మెంటల్ అరేంజ్మెంట్ అంటారు. సో ఇలాంటి ప్రెజర్ని మీరు తీసుకోకండి. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియోని వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.